మున్సిపల్ కార్మికుల న్యాయమైన పీఎఫ్ డెత్ క్లెయిమ్ల సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించేలా చూడాలని కార్మిక సంఘ నాయకుడు సుంకర రవి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈరోజు కడప కార్పొరేషన్ ఆఫీసు వద్ద పిఎఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 5 సంవత్సరాల నుంచి గతంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడుండే ప్రభుత్వం కానీ అనేక రూపాలలో మాట్లాడడం జరుగుతుంది. అనేక రూపాలలో ఆడే సమస్యలు పిఎఫ్ ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించండి, తండ్రి పేరు తప్పుంది, బిడ్డ పేరు తప్పుంది, చనిపోయిన కార్మికులకు కానీ పిఎఫ్ క్లెయిమ్ కావడంలో, పింఛన్ రావడంలో అనేక రూపాలలో మేము అనేక రూపాలలో 5 సంవత్సరాల నుంచి అడుగుతా ఉంటే ఈ కార్పొరేషన్ ఆఫీసు అధికారులు కానీ పిఎఫ్ అధికారులు కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పిఎఫ్ అధికారులు మా డబ్బులు ఉన్నాయా లేవా, మా డబ్బులు ఏమైనాయి, మా డబ్బులు కడతానరా లేదా, ఆప్ కాస్ట్ అని ఒక కొత్త పేరుతో చెప్పి ఈరోజు మేము ఏదన్నా లోన్ పెట్టుకోవాలన్నా, చనిపోయిన వాళ్ళ జట్టు క్లెయిమ్ కావాలన్నా గుంటూరు పోవాలి. ఎంత అన్యాయం! ఈరోజు మాకు వచ్చే 40 జీతాలతో గుంటూరు పోయి క్లెయిమ్ చేసుకొని రావాలి. ఒక్క ఎంప్లాయీ పోతే దగ్గర 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, పిఎఫ్ అధికారులు కానీ కార్పొరేషన్ అధికారులు కానీ, మీరు ఏం చేస్తున్నారు? తండ్రి పేరు మా నాయన పేరు తిరుపాలు ఉంటే దాంట్లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. అట్లా తండ్రి పేర్లు బిఏతోనే ఉంటారా? అనేక రూపాయలను మేము చెప్తూనే ఉన్నాం. అట్లే కొత్త కార్మికులు ప్రైవేట్ ఏజెన్సీలోనో, వీరభద్ర షాప్లోనో, షాపింగ్ మాల్లోనో పనిచేసే వాళ్ళకి ఈఎస్ఐపిఎఫ్ ఉంది. కడప నగరంలో 400 మంది కొత్త కార్మికులు, కోవిడ్ కొత్త కార్మికులు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఈఎస్ఐపిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయరు? ఎందుకంటే దాదాపు రూపాయలతో ఈరోజు మున్సిపల్ కార్మికులు 3 చనిపోవడం జరిగింది. మొత్తం వాళ్ళకి ఏమీ బెనిఫిట్స్ లేవు, మట్టి ఖర్చుల్లో ఏమి లేవు కొత్త కార్మికులకి. మేమే ఒకటే అడుగుతున్నాం, మీరు కానీ సమస్య కానీ పరిష్కరించుకుంటే ఈ నెల మేము బుధవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తాం. అవసరమైతే 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేసి, అవసరమైతే ఒకరోజు టోకన్ సమ్మెపై, అవసరమైతే రాబోయే కాలంలో ఆమరణ నిరాహార దీక్షకు కానీ సిద్ధమవుతామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి తెలియజేస్తాం. కడప నగరంలో కడప కార్పొరేషన్ ఆఫీస్ మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నామంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి పిఎఫ్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. కడప నగరంలో ఆప్కోస్లో కార్మికులకు అందరికి కానీ, చనిపోయిన కుటుంబాలలో కానీ కనీసం ఇంతవరకు డబ్బులు బెనిఫిట్ అనేది రాలేదు. చనిపోయిన కుటుంబాలకి కనీసం వాళ్ళకి రావాల్సిన పింఛన్ కానీ డబ్బులు కానీ ఇవ్వకుండా ఈరోజు 5 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కార్పొరేషన్ అధికారులు. ఎందుకంటే 3 నెలలకు ఒకరిని సీట్లు మారవటం, తండ్రి పేరు తప్పు, లేదంటే భార్య పేరు తప్పు, లేదంటే కొడుకు పేరు, వీళ్ళందరి పేర్లు తప్పు ఉందనేది అన్నీ తీసుకొని రమ్మంటారు. పాస్బుక్ కానీ, లేదంటే మా నాయన వాళ్ళది ఆధార్ కార్డులు, మా నాయన వాళ్ళది జేజప్పలది ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకొని రండి, రేషన్ కార్డులు తీసుకొని రండి, అన్నీ తెచ్చిచ్చిన ఒకళ్ళు ఉండి తెచ్చిస్తే అవన్నీ కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాల నుంచి పెండింగ్లోనే ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీ అధికారులకి వచ్చిన కమిషనర్లు కానీ ఎంహెచ్ఓలు కానీ పిఎఫ్ ఉండే సమస్యలను కానీ తీవ్రంగా ఖండిస్తాం, దాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పడమే కానీ చేసే పద్ధతులు ఈరోజు లేరు. అదేవిధంగా కొత్తగా తీసుకున్న కార్మికులు అర్సనల్ వర్కర్స్కు వాళ్ళు దాదాపు 4 సంవత్సరాల నుంచి కరోనా నేపథ్యం నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ కానీ కల్పించమంటే ఇంతవరకు కల్పించలేదు. మరోవైపు ఇంతవరకు పెండింగ్ జీతాలు కానీ ఇవ్వలేదు వాళ్ళకి. అంతేకాకుండా ఈరోజు రాత్రి పగలు అనుకుంటా పనిచేసిన కార్మికులకి ఈరోజు రక్షణ లేకుండా నైట్లలో పనులు చేపించుకొని మహిళా లేడీస్లతో వాళ్ళతో అందరితో ఈరోజు ఇబ్బందికరంగా ఈరోజు కడప కార్పొరేషన్ అధికారులు ఎవరిస్తున్నా ఇవన్నీ కానీ మానుకోవాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కానీ పోయేదానికి మేము సిద్ధంగా ఉంటాము. ఈ పిఎఫ్ సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఈ తీవ్రంగా దాన్ని తక్షణమే పరిష్కరించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం.